స్వేచ్ఛ అంటే ఒప్పుకొని తిరగడం. సిక్స్త్ సెవెంత్ క్లాస్లోనే చున్నీ వేసుకోపోతే మా అమ్మ పిచ్చ పిచ్చ కొట్టేది. ఇప్పుడు ఎవరిని చూసినా ఈ హైదరాబాద్లో మాత్రం ఎవ్వరు చున్నీ లేకుండా కానీ కనిపిస్తున్నారు. నాకు తెలిసి ఈ చున్నీ వాళ్ళకి 5-6 కేజీలు బరువు ఉంటుందేమో అనిపిస్తుంది. అంత లైక్ ఇప్పుడు చీరలు కొనుక్కోవాలన్నా కానీ చీరలకే ఎక్కువ కాస్ట్ ఉంది, కానీ చిన్న చిన్న బట్టలకి మాత్రం కాస్ట్ తక్కువ ఉంది. అబ్బాయి చూడాలని అనుకుంటే ఎట్లయినా చూస్తాడు. నువ్వు చూపిస్తేనే కదా తను చూసేది. యాక్చువల్లీ ఏంటంటే శివాజీ గారు చెప్పింది కరెక్టే. ఏంటంటే అమ్మాయిలు పద్ధతిగా బట్టలు వేసుకోవాలని చెప్పారు. కాకపోతే కొంచెం వాడిన ఓట్స్ మాత్రం బాగాలేదు. చాలా మంది లేడీసే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, లేడీస్ తిడుతున్నారు. ఎట్లా చూస్తారు మరి? మా బాడీ మా ఇష్టం అంటే అది కరెక్ట్ కాదు కదా అండి. ఇప్పుడు ఎట్లా అంటే లైక్ మనం బయటకు వెళ్ళినంత మాత్రాన మొత్తం విప్పుకొని తిరిగితే అది నీ బాడీ ఎలా అవుతుంది? అవ్వదు కదా. నీ బాడీ అనేది కవర్ చేసుకోవాలి, అంతే కదా. అంటే మా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అమ్మాయిలకి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. స్వేచ్ఛ అంటే ఒప్పుకొని తిరగడం కాదు కదా, కవర్ చేసుకోవటమే. అంటే మనకి లైక్ పూర్వకాలంలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఉంది కదా. వాళ్ళు కూడా ఇప్పుకొని తిరగచ్చు కదా, తిరగలేదు. మన కల్చర్ మనం పాటించాలి. అది నాన్ వెస్ట్ ఐడియా ఉన్నారు యూట్యూబర్ నాన్ వెస్ట్. ఆయన కూడా అనుసూయకు సపోర్ట్ చేస్తూ సీతాదేవి ద్రౌపది కూడా చేశారన్నట్టుగా తప్పుగా మాట్లాడారు కదా, మాట్లాడచ్చు? అట్లా మాట్లాడకూడదండి. ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ కూడా మదర్ ఉంటారు కదండి, మదర్ ఉంటారు. తను కూడా అలా ఆమెకు కూడా ఇష్టం అని చెప్పి నార్మల్గా స్లీవ్లెస్ అలా వేసుకొని తిరిగితే వాళ్ళ డాడీ ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో అనసూయ ఏమన్నదంటే మేము యాక్టర్స్, మేము హీరోయిన్స్, మేము అట్లే వేసుకుంటాము బట్టలు అని. వాళ్ళ వల్లనే కదా అసలుకి కల్చర్ అనేది పాడైపోయింది. హీరోయిన్స్, హీరోస్, వీళ్ళు చూసే కదా ఇప్పుడు కల్చర్ కూడా పాడైపోయింది. బట్టల్లో కాదు అందం కావాల్సింది, మనం ఎట్లా రెడీ అయ్యామో అన్నదే కావాలి. మనం వేసుకునే బట్టలలో లేదు కదా. ఇంకా ఆమె కల్చర్ అంటే ఆమె ఇష్టం అంటే ఫారెన్లో పెరగమని చెప్పడం ఇంక ఏం లేదు. మన భారతదేశం ప్రకారం అయితే కనుక మనం నిండు కప్పుకోవటమే మన సాంప్రదాయం. సో ఆమె ఇన్స్టాగ్రామ్లో బికినీతో ఫొటోస్ పెడుతూ ఉంటుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో బికినీ వేసుకో, అది కరెక్ట్ అంటారా మరి? రాంగ్ అండి. ఎందుకంటే మన పిల్లలకి మనం కల్చర్ నేర్పియాలి. యాక్చువల్లీ ఏంటంటే నా చిన్నతనంలోనే నేను అంటే సిక్స్త్ సెవెంత్ క్లాస్లోనే చున్నీ వేసుకోపోతే మా అమ్మ పిచ్చ పిచ్చ కొట్టేది. ఇప్పుడు ఎవరిని చూసినా ఈ హైదరాబాద్లో మాత్రం ఎవ్వరు చున్నీ లేకుండా కానీ కనిపిస్తున్నారు. పొరపాటున మా అత్తయ్య వాళ్ళు హైదరాబాద్ వచ్చినా కానీ మా అత్త వాళ్ళే మాట్లాడతారు, హైదరాబాద్లో ఏంటి ఏ అమ్మాయి చున్నీ వేసుకోదు ఎందుకు అని అడుగుతారు. నాకు తెలిసి ఈ చున్నీ వాళ్ళకి 5-6 కేజీలు బరువు ఉంటుందేమో అనిపిస్తుంది, అంతే. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది ఎక్స్పోజ్ చేస్తూ లైక్స్ కోసం రీల్స్ చేస్తున్నారు అమ్మాయిలు. మరి ఎలా ఎటుపోతుంది సమాజం? వాళ్ళ గురించి ఏం చెప్తారు? అమ్మాయిలు ఏంటంటే ఇప్పుడు మూవీస్ వీళ్ళని చూసి, ఈ హీరోయిన్స్ని చూసి లైక్ మేము కూడా అలా వేసుకుంటే మాకు కూడా ఫాలోయింగ్ వస్తుంది, మేము కూడా ఛాన్సెస్ వస్తాయి అని భ్రమపడుతున్నారు. చాలామంది ఉన్నారు ఫుల్ మొత్తం బట్టలు శారీస్లో కానీ ట్రెడిషనల్గా కానీ పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ లైక్ ఏంటి దానికి ఎవరు చూపించట్లేదు. మాకు హాఫ్ బట్టలు వీటికి దానికే ఎక్కువ చూపిస్తున్నారు ఫోకస్ తప్ప. లైక్ ఇప్పుడు చీరలు కొనుక్కోవాలన్నా కానీ చీరలకే ఎక్కువ కాస్ట్ ఉంది, కానీ చిన్న చిన్న బట్టలకి మాత్రం కాస్ట్ తక్కువ ఉంది. ఆమె ఏమంటుంది అనసూయ అంటే అబ్బాయిల చూసే కళ్ళల్లో ఉంటుంది, మేము వేసుకున్న బట్టల్లో కాదు అని చెప్పేసి మాట్లాడుతుంది. అబ్బాయి చూడాలని అనుకుంటే ఎట్లయినా చూస్తాడు, అది కూడా కరెక్టే. కాకపోతే నువ్వు చూపిస్తేనే కదా తను చూసేది. ఫైనల్ గా ఏం చెప్తారు? అనసూయ అలా మాట్లాడడం కరెక్ట్ అంటారు? ఫైనల్ గా ఏం చెప్తారు? సూర్య మాట్లాడింది కరెక్ట్ కాదండి, అండ్ శివాజీ గారు మాట్లాడింది కరెక్టేనండి. ఎందుకంటే అది జెంట్స్కే తెలుస్తుంది కదండి అబ్బాయి ఎలా చూస్తాడు ఎలా చూడడు అని. ఒక అబ్బాయే చెప్పగలడు. అమ్మాయి ఏముంది, నేను ఎలా ఉన్నా కానీ కరెక్టే అని మాట్లాడుతుంది. కానీ అబ్బాయి ఇప్పుడు నా హస్బెండ్నే తీసుకోండి, చిన్న బట్టలు వేసుకొని వెళ్తుంది అనుకో, అమ్మాయి చూడు ఎలా ఉందో అని అంటాడు. అదే కొంచెం నార్మల్గా పద్ధతిగా ఉన్న అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి మంచిగా రెడీ అయింది, మంచిగా ఉంది, నువ్వు కూడా అలా రెడీ అవ్వని చెప్తాడు. కానీ ఆ పొట్టి బట్టలు వేసుకున్న పిల్లని చూసి నువ్వు అట్లా వేసుకో అని చెప్పాడు కదా నా హస్బెండ్. అలా అండి.